నమస్కారం, ఎన్డీసీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు అయితే మనం తిరుచానూరు పక్కనే ఉన్నటువంటి నది స్వర్ణముఖి నది పక్కనే ఉన్నటువంటి వారాహి అమ్మవారి గుడిని కూల్చేశారనే సమాచారం అందడంతో మనం ఇక్కడికి రావడం జరిగింది. లోపలికి వెళ్ళి చూద్దాము. హిందూ సనాతన ధర్మం ఏ విధంగా నాశనం అవుతుందనే దానికి కూడా ఇది కూడా ఒక ఉదాహరణగా ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే గుడి కూడా చాలా కాలంగా ఉన్నట్టు కూడా ఉంది. ఇదే ప్రకారం మనం వెళ్ళి చూద్దాము. లోపలికి వెళ్ళి ఏ విధంగా కూల్చివేశారో, ఎంతమంది దుండగులు ఇక్కడికి వచ్చారు అనేది కూడా మనం ఇక్కడ చూద్దాము. దుండగులు అయితే ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ కూడా స్టార్టింగ్ తెలుస్తూ ఉంది. ఇక్కడైతే మనం చూస్తున్నాము. ఇక్కడ ఆలయ పరిధిలో కూడా వచ్చేసాం ఆల్రెడీ. ఇక్కడైతే ఆలయ ప్రాంగణాలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయో చూడొచ్చు. రండి చూద్దాం, లోపలికి వెళ్దాము. వామ్మో, ఇక్కడైతే చూడండి ఏ విధంగా ధ్వంసం చేశారు. ఇక్కడైతే లోపల ఉన్నటువంటి అన్ని పాత్రలు కానీ, ఆ స్వామివారికి అమ్మవారికి అభిషేకం చేసేటువంటి ప్రతి ఒక్కదాన్ని కూడా కింద దొల్లించడం జరిగింది. సైడ్ గోడల్ని కూడా కూల్చివేశారు. కూల్చివేయడం ఇంత దారుణంగా కూడా హిందూ సాంప్రదాయానికి విరుద్ధంగా గత 8 సంవత్సరాలుగా కూడా ఇక్కడ నిత్యం పూజలు జరుగుతున్నట్టుగా కూడా మనకి స్థానికులు కూడా తెలిపారు. ఇక్కడ మనం అయితే లోపలికి కూడా వెళ్ళి చూద్దాము ఏమేం చేశారనేది కూడా. దయచేసి దీనిపైన ఖచ్చితంగా స్పందించాలి. హిందువులందరూ కూడా ఇక్కడైతే చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా నెలకొన్నట్టుగా ఉంది. ఇక్కడ సామాన్లు చూడండి, స్వామివారికి నిత్యం పూజలు చేసినటువంటి అభిషేక సామాన్లు కావచ్చు, ఎవరైనా వస్తే విశ్రాంతి తీసుకునే సామాన్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, హిందూ సాంప్రదాయంకి అడ్డతోటుగా వ్యవహరించిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, వారిని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి కూడా మన దృష్టికి వచ్చింది. స్థానిక ప్రజలందరూ కూడా ఆందోళనగా ఉన్నారు. ఇక్కడ మనం అయితే చూసినట్లయితే వారాహి అమ్మవారి ఉత్సవ విగ్రహం అయితే కనిపిస్తుంది. మనకి ఉత్సవ విగ్రహం కనిపిస్తుంది. రండి చూద్దాం, ఉత్సవ విగ్రహాన్ని చూద్దాము. ఉత్సవ విగ్రహం చూసినప్పటికీ కూడా ఈ డ్రమ్ములో అయితే అమ్మవారి ప్రతిమను ఇన్ని రోజులుగా ఆయుష్ పోసి పెట్టారు. ఆ తర్వాత కుంభాభిషేకం తర్వాత పెడతామనేసి దాన్ని కూడా దొల్లిచ్చారని చెప్పి కూడా వాళ్ళు సమాచారం ఇచ్చారు. తిరిగి మళ్ళా నిలబెట్టడం జరిగింది. ఇదే ప్రకారం ఇక్కడ చూడండి, గుడిసెని చూడండి ఎలా దొల్లిచ్చారు. సైడు గోడను కూడా కూల్చివేసి చాలా ఇబ్బందికరమైనటువంటి మాటలతో ఆడవారు మగవారని కూడా తేడా లేకుండా వాళ్ళపైన దాడి చేశారని కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పారు. ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఆ గుడిని కూడా కట్టడాన్ని కూడా